హలో అండి. స్టవ్ మీద కుత్త అడుగుతుంటే చికెన్ చేస్తున్నా అనుకున్నారా? లేదండి, ఆలు కుర్మా చేస్తున్నా. ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ లైక్ చేయరు కాబట్టి ఇలా నాన్ వెజ్ని మర్చిపోయేలా ఆలు కుర్మాని ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఆలుగడ్డలు కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసి కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయి, ఆనియన్ ఇవన్నీ కడిగి ఒక మిక్సీ జార్లోకి కొత్తిమీరతో పాటు అన్నీ వేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ధనియాలు, చెక్క, లవంగా వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకొని అది కూడా మిక్సీ జార్లోకి వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం టమోటాలు, ఎర్రగడ్డలు కట్ చేసుకుందాం. అయినా వీక్లో 4 సార్లు నాన్ వెజ్ తినే మనం ఈ శ్రావణ మాసం మంత్లో మానేయాలంటే పెద్ద టాస్క్ కదా. నేనైతే అస్సలు ఉండలేను. ముక్క లేనిదే ముద్ద దిగదు మనకి. అందుకే మీరు కూడా ఒక్కసారి ఈ ఆలు కుర్మాని అయితే ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉంటుంది. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ చేంజ్ అవ్వాలి ఆనియన్స్. అలా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి కట్ చేసుకున్నాం కదా ఆ టమోటాలు వేసుకొని అందులోకి పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టేయండి. టమోటా మెత్తగా ఉడికిపోవాలి. చూసారా, టమోటా బాగా ఉడికిపోతుంది. ఇలా టమోటా మొత్తం ఉడికిపోయాక టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకోండి. కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి ఎంతైతే వాటర్ అవసరమో అన్ని వాటర్ అయితే వేసుకోండి. ఇలా వాటర్ అంతా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు ఈ గ్రేవీని బాగా మరగనిద్దాము. ఈ గ్రేవీ మరిగేలోపు మనం ఇందాక ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఒక గిన్నెలోకి వేసుకొని చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి చల్లనీళ్ళు వేసుకొని అవి కొంచెం చల్లారాక తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందామండి. నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా ఆలుగడ్డలు ఉడికేసి ఇలా తోలు తీసి పక్కన పెడితే నేనైతే చిన్నగా ఒక్కొక్కటి ఎత్తుకుపోయి తినేదాన్ని. అంత ఇష్టంగా తింటుంటే చిన్నప్పుడు నేను ఇలా ఆలుగడ్డని. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఈ గ్రేవీ మూత తీస్తే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ మరిగే దాంట్లోకి మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని చెయ్యితోనే మ్యాష్ చేసుకోండి. చూసారా, ఆలుగడ్డలు బాగా ఉడికిపోయినాయి. మనకి ఇంకా కర్రీస్లో ఏం ఉడకాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా వేసి ఒక 5 or 6 మినిట్స్ అలా హై ఫ్లేమ్ మీద ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉండనియండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గ్రేవీ రెడీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.